నమస్తే, వెల్కమ్ టు క్లౌడ్ మీడియా. ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంత్ గారితో ఉన్నాం. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పిల్లల గురించి సార్. ఈ ఆన్లైన్ లో పిల్లల భద్రతను ఎలా మనం చూసుకోవాలంటారు? అంటే ఎట్లా అంటున్నారు మీరు? ఇప్పుడు ఫోన్ చూసాము అంటే రకరకాలుగా వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతూ ఉంటారు. రకరకాల వీడియోస్ కానివ్వండి, లేకపోతే అది మనం ఎలాగా పిల్లల్ని అటువంటి వాటికి దూరంగా ఎలా ఉంచాలి అనేది ఎట్లా తీసుకోవాలంటారు, ఎలా గమనించాలంటారు? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు పిల్లలకి మనం బేసిక్ గా దేనికోసం ఇస్తాం? ఇద్దరు మోస్ట్లీ యూట్యూబ్ కోసం ఇస్తాం, లేదంటే గేమ్స్ ఆడుకోవడానికి ఇస్తాం. అది సో అన్ని డివైజెస్ లో ఈ మధ్య ఏంటంటే ఈవెన్ టీవీలో కూడా పేరెంటల్ కంట్రోల్స్ అని వస్తుంది. ఈవెన్ మన సిస్టమ్ లో కూడా మనం సెటప్ చేసుకోవచ్చు, ఫోన్ లో కూడా సెటప్ చేసుకోవచ్చు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ అని చెప్పేసి ఓన్లీ కిడ్స్ కోసమే అని చెప్పేసి ఒకటి సెపరేట్ ఆప్షన్ ఉంటుంది అందులో. సో అది ఓపెన్ చేసి ఓన్లీ పిల్లలకు సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది, మన పెద్దలకు వచ్చే కంటెంట్ రాదు. సో అట్లా ప్రతి డివైస్ లో ఆల్మోస్ట్ అన్నిట్లో కాదు కానీ చాలా వరకు అప్లికేషన్స్ లో కావచ్చు, చాలా వరకు సిస్టమ్స్ లో కావచ్చు అలాంటి ఫెసిలిటీ ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్ మనం ఆ ఫెసిలిటీ ఆఫ్ చేసుకుని వాడికి ఇస్తున్నామంటే ఆ మోడ్ యాక్టివేట్ చేసి ఇవ్వాలి. పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటాయి. అంటే పిల్లలు ఏమేమి యాక్సెస్ చేయవచ్చు, ఏమేమి యాక్సెస్ చేయకూడదు అని చెప్పేసి మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఆ సెట్టింగ్స్ సెటప్ చేసుకుని కంట్రోల్ చేయొచ్చు. సో మనం వాడికి ఈ కంటెంట్ చూపెట్టాలనుకున్నా అదే చూపెట్టగలుగుతాం. అదొకటి. రెండవది సేమ్ అండి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు కూడా పిల్లలకు కూడా లింక్స్ ఏమన్నా ఉంటే క్లిక్ మోస్ట్లీ వాళ్ళు ఓపెన్ చేయరు, బట్ ఏదైనా ఉన్నా కూడా క్లిక్ చేయకూడదు అని చెప్పడం, అంతే. వాళ్ళు కూడా చిన్న చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం. సార్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సైబర్ నేరాలకి గురవుతున్నాము అనేది తెలియకుండా కొంతమంది ఉంటారు, తెలుసుకుంటారు. తెలిసిన వెంటనే అసలు ఎట్లా వాళ్ళని చేరుకోవాలి, ఎవరిని చేరుకోవాలి, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీరే ఉన్నారు, మీకు ఫిషింగ్ అటాక్ జరిగింది, మీరు లింక్ క్లిక్ చేశారు, పాస్వర్డ్ ఓటీపీ షేర్ చేశారు, మీ డబ్బులు పోయాయి, మీ బ్యాంక్ నుండి మీ డబ్బులు పోయాయి. విత్ ఇన్ 1 hour లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేసి, ఇది ఏంటంటే 1930 నేషనల్ సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ అని చెప్పేసి, ఈ సైబర్ క్రైమ్ కోసం అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేశారు. సో ఇమీడియట్ గా నంబర్ కాల్ చేసి మొత్తం సిచ్యువేషన్ ని వాళ్ళకి వివరించి, ఏమేమి జరిగింది మొత్తం A to Z వాళ్ళకి వివరించేసి కేసు ఫైల్ చేసేయాలి. అక్కడ చేశాక వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు అందులో కొన్ని స్క్రీన్ షాట్స్, వీడియో రికార్డింగ్స్ ఏమన్నా అడుగుతారు. అడిగేసి మొత్తం డీటెయిల్స్ అని అక్కడ కూడా ఫైల్ చేసేస్తే వాళ్ళు ఒకవేళ విత్ ఇన్ 1 hour లో చేస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. 1 hour దాటితే వాళ్ళకు కూడా ఛాన్సెస్ తక్కువ. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్ నుండి ఏ అకౌంట్ కి అయితే డబ్బులు పోయాయో ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేసేస్తారు. అంటే వాడు మళ్ళీ ఆ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే అది మీవేనా కాదా వెరిఫై చేసేసుకొని మీకు ఇప్పించే ఛాన్స్ ఉంటుంది. కానీ వాడు ఒకసారి ఆ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి, ఇంకా ఛాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. సో అందుకే అంటాను విత్ ఇన్ 1 hour, గోల్డెన్ అవర్ అంటారు దాన్ని, ఆ 1 hour లోపే చేయాలి. ఒక చిన్న కేసు అయితే ఒకటి ఉంది సార్. ఒక అతను ఇట్లాగా మనీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించి. అతను దాంట్లో 5,000 అమౌంట్ కట్ అయింది. ఇతను ఎలా కట్ అయింది ఏంటి తెలియలా. బ్యాంకుకి వెళ్తే అతను కోర్టు ద్వారా అతని అమౌంట్ మీ దగ్గర ఉంది, మీరు ఏదో తీసుకున్నారు ఏదో చెప్పి కోర్టు ద్వారా తీసుకున్నాడు అతను, మాకు సంబంధం లేదని బ్యాంక్ వాళ్ళు చెప్పారంట. అసలు అదేంటి విచిత్రం, కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నాడు సంథింగ్ ఏదో చెప్తున్నాడు అతను. ఎనీ లా ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్లెస్ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫర్మ్స్ కావచ్చు, లేకపోతే మీరు కొన్నిసార్లు ఆన్లైన్ లో పర్సనల్ లోన్స్ అనేవి తీసుకుంటారు కొన్ని ప్రైవేట్ లెండింగ్ ఫర్మ్స్ నుండి. ఓన్లీ వాళ్ళకు మాత్రమే, అంటే మీరు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు లోన్ కింద, మీరు ఆ లోన్ టైం కి పే చేయకపోతే వాళ్ళకి మాత్రమే మీ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ చేసుకునే అవకాశం ఉంటది. అది మీరు లోన్ అట్లా ఉంటుంది, కోర్టులో ఉంటుంది. అది కూడా మీరు ఆల్రెడీ ఆ లోన్ తీసుకునేటప్పుడు కన్సెంట్ ఇస్తారు మీరు వాళ్ళకి. ఆ సో కంపెనీకి మీకు ఎవరైతే లోన్ ఇచ్చారో మీరు కన్సెంట్ ఇస్తారు. నేను టైంకి ఈఎంఐ కట్టని పక్షంలో దే కెన్ డిడక్ట్ ఫ్రమ్ మై అకౌంట్ అని చెప్పేసి మీరు ఇస్తారు. ఆ కన్సెంట్ తోటే వాళ్ళు ఆటోమేటిక్ డిడక్ట్ చేసుకుంటారు. అంతేగాని పోలీస్ వాళ్ళకి లా వాళ్ళకి ఎవరికి ఏముండదు, ఏదో సంథింగ్ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.